100 ఎందుకు ఫోన్ చేస్తాను ఇంటికి వచ్చిందనుకో. హే గైస్, గుడ్ మార్నింగ్. మళ్ళీ ఒక న్యూ బ్లాగ్. వాళ్ళు ఏమంటే సాటర్డే అన్నట్టు అయిపోయింది. మా డాడీ అట్లా వాళ్ళు పోయి పని చేస్తాడు, అంటే రూటర్ పని అయితే అంటే డిజైన్ వేస్తారు కదా. అయితే అది మిషన్ అయితే మిస్ అయ్యింది. అంటే కూడా వచ్చిందంటే ఇద్దరు స్కూటీ మీద దాన్ని పట్టుకొని పోయినట్టు. ఓనర్ వాళ్ళకి ఏది వెళ్ళదు, మన వాళ్ళే అనుకున్నారేమో. పట్టుకొని పోయినట్ట 24 డేట్కి శుక్రవారం పట్టుకపోయాను. అయితే నేను గూగుల్ని అడిగిన, ఇట్లా అడిగితే ఆడ సీసీ కెమెరాలు ఉన్నాయో తెలియదు అంటున్నది. పోలీస్ స్టేషన్ నెంబర్ అయితే ఇచ్చింది. మనం ఒకసారి అయితే కాల్ చేసి సంజయ్ నగర్ ఉన్నాయో లేవైతే చూద్దాం. అంతేకాకుండా రావాలన్న కొంత చేస్తే ఇప్పుడు ఒకసారి చేసి చూస్తే అర్థమే. రావాలన్న ఒకసారి ఫోన్ నంబర్ సరైనది కాదు. ఆంధ్రప్రదేశ్ అని చూపిస్తున్న నంబర్. మా డాడీ పని చేద్దాం అనుకోతాడు చూడు, ఆడ శబ్దం కొట్టేది రూటర్ ఉంటుంది. అది 7,000 ఉంటుంది. ఇంకా అందులో దాని మిషన్లు కానీ పక్క పెట్టేటి కానీ అవన్నీ ఉండే. వాడు వచ్చి తీసుకుపోయింది. అట్లా సంజయ్ నగర్ ఒక స్కూటీ మీద వచ్చినట్టు ఇద్దరు పడకపోయింది అట. 7,000 కంటే ఎక్కడ ఉంటుంది అన్ని సామాన్ అంటే. అయితే ఇప్పుడు ఈ నెంబర్ ఏది వీళ్ళని అడగచ్చు సంజయ్ నగర్, మరి మీ గవర్నమెంట్ సంబంధించిన సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా? నిజమే లేకలేమో చేస్తారు. అరే ఒక స్టంట్ అయిందిరా. అంటే ఏమైంది చెప్పన్నా. మా డాడీ అట్లా వాళ్ళ పని చేస్తాడు కదా సార్ దగ్గర. అయితే ఇల్లు పట్టుకున్నాడు. అయితే దర్వాజాలు చేస్తారు కదా, నేను చెప్పేది దర్వాజాలు చేస్తారు కదా. రూటర్ మిషన్ తెలుసా నీకు? దశక్నం కొట్టేది అంటే డిజైన్ వేస్తే చూడు ఇట్లా పట్టుకొని, అది కూడా తీసుకపోయి స్కూటీ మీద ఇద్దరు వచ్చినట్టు పట్టుకపోయినాడు. 7,000 కంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది అది, ఒరిజినల్. ఇప్పుడు మా దగ్గర ఉన్నది, తీసుకపోయినట్రా. మొన్న శుక్రవారం 24 నాడు అట్లా వాళ్ళు అమ్మతోడు పోలీసులకు కూడా ఫోన్ చేసినా అది కలుస్తలే, రాంగ్ నంబర్ అంటున్నాను. గ్రామ పంచాయతీలో చెప్తారా కూడా నిజంగా అబద్ధంగా చూపి. ఇప్పుడు రియల్ గా ఫోన్, అరే ఎందుకు ఫోన్ చేస్తారా భయ? 100 ఎందుకు ఫోన్ చేస్తారు? అరే వాడు వచ్చింది వీడెందుకు ఏంది ఆడవేంది మరి వాళ్ళు చేస్తారట. ఇప్పుడు చేస్తారో చూద్దాం. ఇంట్లో కూడా బ్యాలెన్స్ లేవు, ఇప్పుడు చేస్తలేదు చూద్దాం. తనకి ఫోన్ చేస్తే ఏమంటున్నాడు, మీరు ఎక్కడి నుంచి అంటే మేము తలమాడుగు అంటే అక్కడ నుంచి ఎందుకు ఫోన్ చేస్తున్నా, ఏమున్నాయని అన్నాడు. ఏమున్నాయంటే ఇట్లా ఐటమ్ మిస్ అయింది మరి సంజయ్ నగర్ లోకినా సీసీ కెమెరాస్ ఉన్నాయంటే ఏమన్నారు, తెలుసుకొని ఫోన్ చేశాను. అవన్నీ అద్దంకులు ఉన్నాయా లేవని చెప్తే ఆమె మళ్ళీ ఫోన్ చేసాం అనుకుంటా పెట్టేసింది. అద్దంకులు అని అన్న. మరి ఉత్తగా ఎందుకు ఫోన్ చేసిండు అన్న బట్టే తెలుసుకోవడానికి ఫోన్ చేసాం అంకుల్ అంటే థ్యాంక్ యూ అంకుల్ అని కట్ చేసిండు. ఏమన్నా అంటాడా మళ్ళా ఈతలు ఏమన్నారుగా ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చిన వస్తావు తలమాడుగా అని చెప్పిన కజ్జలు అని చెప్పలే కదా మరి నేనైతే. తలమూడు అంటే అట్లా కాదు. ఇప్పుడు టెన్షన్ అదే అది బంద్ చేయరా, కాపీ రైట్ వచ్చి మునుగుతాయి వీడియోలలో. బంద్ చేయరా కాపీ రైట్ వస్తుంది రా, కాపీ రైట్ వస్తాయి రా. లేక ఏమన్నాడుగా ఎందుకు ఫోన్ చేసినావు ఉత్తగా అల్లా టప్పాన బట్టి అడుగు సమాధానం ఇస్తుందా సార్? హలో చెప్పు. ఏమన్నాడుగా ఇంత తలమాడుగని చెప్పిన కదా, కజ్జలు అని చెప్పలేగా. తెలిసి సంజయ్ నగర్ ఉన్నాడా నంబర్ ఇన్స్టా నుంచి చేయొచ్చు మరి. ఏమన్నారు చెప్పు. హలో నీ ఊరు చెప్పు. తలమడుగు, నా పేరు జస్వా అనుకుంటున్నాడు. ముగ్గురిలే మరి. అభియాడు, విగ్గాడు, మొన్నాడు. నువ్వే దొంగ కోళ్ళనివి.
నువ్వు చూసినావు రాంగా ఏ కోడిని చంపిన్లు మెల్లంగా వచ్చిన అందుకని చెరకట్ట పొద్దున చెరకట్ట ఇప్పటి నుంచి చెరకట్ట అంటే తప్పుడు ఎత్తలేరు అందుకే ఉన్నా ఈ దొంగ కోడిలోడు ఫస్ట్ నీకు అంటే నీకు కోడి భాగం రాలే అని దుఃఖం వస్తుంది దుఃఖంగా పాప నాకు కోడి చంపుతారు లేక ఇంకా అందుకనే పొద్దున చెరకట్టని తప్పుడు ఎత్తలేరు అందుకని నవ్వుతుందా తిన్నాను అందుకని నవ్వుతున్నావా బాధపడుతున్నా కోడి భాగం రాలేదు అది వేరే విషయం. కోసం నాగుడు వేరేను అది నాగుడు వేరేను పిన్న తెలుసు అభియాడైతే అభియాడు మళ్ళీ మా అమ్మ బండి పట్టిండి అయితే అటే వచ్చినాయి మసాలా బీసాలు పట్టుకొని ఏం మసాలా ఇప్పుడు చికెన్ మసాలా కుడక పొడి ఇంకా ఉప్పు కారం ఇంకేముంటాయి చికెన్ కూరలు ఏమేస్తారు చికెన్ మసాలా పట్టుకపోయింది పొద్దున అన్ని పేర్లు చెప్తున్నావు నువ్వు నాకు తెలుసురా దొంగ కోళ్ళు రండి మస్తు అంటారు. హే గైస్ ఇది రోజు వీడియో అంతేకాకుండా ఓనారంగులను అయితే అడిగితే ఏమన్నాడంటే ప్లంబర్ వల్ల మరి ఇంటికి పనిచేసిన వాళ్ళు అని నేను తెలుసుకుంటా అన్నాడు. అంతేకాకుండా 7,000 వర్త్ ప్రైజ్ అది పక్కన పెట్టుల్ని కొత్తగా అంటే లెక్క కాదు. అంతేకాదు అంత మంచి కంపెనీ దొరకదు అనిపిస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ ఏదైనా మనం ప్రోడక్ట్ కొంటాం అనుకో వాళ్ళని ట్రాక్టర్ కొన్నాడు ఫస్ట్ దాని మీద పైసలు సంపాదిస్తారా అది ఒక లక్ష్మిలకి ఇట్లా అనుకుంటారు అన్నాడు. దాంతో ఇక వేరే అనుకున్న మాట లేదు కానీ దాంతో వచ్చే పైసలు అది ఉంచుకోవాలా కరవైన ఇట్లా ఉంచుకుంటారు అట్లాంటివి ఏంటంటే కొంచెం బాధ ఉన్నాయని దొరికైతే దొరుకుతుంది చూసాం దొరుకుతలేదు. ఎనీవేస్ ఇది రోజు వీడియో మీకు నచ్చలేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొత్త వీడియోస్ టేక్ కేర్ బై.